వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పోలవరం అనేటువంటిది మన జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన గతంలో 2014 నుంచి 19 కాలంలో పోలవరం ప్రతి సోమవారం పోలవరం అంటూ ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి సందర్శించడం, తర్వాత అనేక ప్రయత్నాలు చేశాను అని చెప్తూ ఉంటారు. కానీ అసలు ఆయన టైంలోనే అసలు పోలవరాన్ని రాష్ట్రమే నిర్మించడం ఎందుకు, దానికి రీఎంబర్స్మెంట్ పెట్టుకుని అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవటం వల్ల ఈ జరుగుతున్నటువంటి అనేక లోపాల్లో ముఖ్యంగా ఏంటంటే అప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటాం అవన్నీ కూడా మనకు తెలుసు. కానీ అవన్నీ కూడా ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. అదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తోసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఏది ఏమైనా సరే అసలు పోలవరం అనేటువంటిది మనకి జాతీయ ప్రాజెక్టు. కేంద్రం దానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మనకి విభజన చట్టంలో వచ్చినటువంటి హక్కు. కానీ ఈ హక్కుని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది అనేటువంటిది అర్థం కాలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉంటే ఆయన కేంద్రంతో పొత్తు లేదు ఆయనకి. ఆయన పదే పదే కొంతవరకు తీసుకోవడం కూడా జరిగింది. కానీ మేము ఇదే డబుల్ ఇంజన్ సర్కారు, మేము కేంద్రం నుంచి ముబ్బడిగా నిధులు తెచ్చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు పోలవరానికి నిధులు రాబట్టడంలో మాత్రం పూర్తిగా విఫలం అవుతున్నారు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. తాజాగా కూడా కేంద్రం నుంచి పోలవరం బడ్జెట్లో 44% తగ్గుదల అనేటువంటిది, జలశక్తి కేటాయింపుల్లో 21% కోత అనేటువంటిది వస్తున్న సమాచారం. పార్లమెంటు స్థాయి సంఘం ఈ మాటను వెల్లడించింది అనేటువంటిది ఈనాడు రాసినటువంటి కథనం. ఇది వేరే సాక్షి కూడా కాదు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు 2025-26 బడ్జెట్తో పోలిస్తే 2026-27 బడ్జెట్లో 44.6% తగ్గినట్టుగా జలశక్తి శాఖ పార్లమెంటు స్థాయి సంఘం తెలిపింది. ఈ ప్రాజెక్టుకి 25-26లో 5,936 కోట్లు కేటాయించగా 2026-27లో అది 3,320 కోట్లు, అంటే 3,320.39 కోట్లకు తగ్గినట్టుగా పార్లమెంటు సమర్పించిన నివేదికలో వెల్లడైంది. అయితే ప్రాజెక్టు పనులకు తగ్గ నిధులు మంజూరు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన నిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు కూడా అధికారులు తెలిపారని చెప్పింది. జలశక్తి శాఖ మొత్తం కేటాయింపులు కూడా కొత్త బడ్జెట్లో తగ్గాయి. 2025-26లో 25,267.83 కోట్లు కేటాయించగా 2026-27లో 19,912.98 కోట్లకు తగ్గింది. 2025-26లో జరిపిన కేటాయింపుల్లో ఫిబ్రవరి 9 వరకు 10,285 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. ప్రస్తుతం 5,000 కోట్లు నిధులు విడుదల పరిశీలనలో ఉంది. అందులో 3,107 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్కు విడుదల చేయబోతున్నాం. 2025-26 బడ్జెట్లో నదుల అనుసంధానానికి 2,400 కోట్లు కేటాయించిన అంచనాల సవరణ నాటికి 1,808.29 కోట్లకు తగ్గిపోయింది. గత డిసెంబర్ 31 వరకు అందులో 453 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అని స్థాయి సంఘం వెల్లడించింది. అంటే మరి ఈ విధంగా పోలవరం నిధుల్లో కోత పెట్టడం ఏంటి అనేటువంటిది జరుగుతున్న చర్చ. ఎందుకనంటే పోలవరం అందరికీ తెలియాల్సిన విషయం. పోలవరం ఆయన ఈ పుష్కరాల లోపు కంప్లీట్ చేస్తామని తాజాగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అసలు ఎలా అవుతుంది అనేటువంటిది ఆ వాస్తవాలు మాత్రం దాచి మాట్లాడుతున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అని అంటే ఉత్తి డ్యామ్ కట్టడం కాదు. డ్యామ్ అనేది చాలా స్మాల్ కంపోనెంట్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. R&R ప్యాకేజ్ ఏదైతే ఉందో అదే భారీ కంపోనెంట్ అసలు మొత్తం ప్రాజెక్టులో. ఎందుకంటే దాదాపు 30,000 కోట్ల చిల్లర R&R ప్యాకేజ్కి ఇవ్వాలి. దాంట్లో ఇప్పటికీ దాంట్లో సగం కాదు కదా, పావు వంతు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళందరినీ ఆ పునరావాసానికి వాళ్ళని ఊళ్ళకి ఖాళీ చేయించారు. వాళ్ళకి ఇప్పుడు ఆ రీహాబిలిటేషన్, వేరే చోట స్థలాలు, వాళ్ళకి ఇళ్లు కట్టించివ్వటం, ఇవన్నీ కూడా వాళ్ళకి నష్టపరిహారం. ఈ ప్యాకేజీ చాలా పెద్దది. దీనికి రూపాయి కూడా కేటాయించకుండా పోలవరం ఇచ్చే నిధుల్లో ఎంతసేపు ఆ డ్యామ్కి 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు ఏదో అసలు చెంచాతో ఇచ్చినట్టు ఇస్తుంటే అవేదో గొప్పగా ఇన్ని తెచ్చేసాం అన్ని తెచ్చేసాం అంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే 2 పుష్కరాలకు ముందు పూర్తయ్యేది ఏంటంటే ఉత్తి డ్యాము. అది డ్యామ్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ పునరావాసం లేకుండా మీరు నీళ్లు మీరు ఏదైతే ఆ లిమిట్ పెట్టుకుంటారో నీళ్లు రిజర్వాయర్ లెవెల్ అది ఉంచడానికి వీలు లేదు. ఎప్పటిలాగే వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్. ఉత్తినే డ్యామ్ కట్టామని అక్కడ చూపించుకోవడానికి ఉంటుంది తప్ప ఏమీ లేదు. దానివల్ల నీటి లభ్యత అనేటువంటిది ఉండదు. రిజర్వాయర్ కెపాసిటీ మాత్రం ఉంచడానికి వీలు లేదు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా. మరి ఈ వాస్తవాలు దాచిపెట్టి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు తాజాగా కూడా స్థాయి సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేటాయింపులో కూడా కోతలు విధించేశారు అనేటువంటిది తెలుస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.